మంచి ఫ్యామిలీ గురించి వారి ఫిర్యాదులు చేసుకోవడం అందరికీ తెలిసిందే. జాలపల్లి ఫామ్ హౌస్ చుట్టూ జరిగిన ఈ తతంగంలో చివరకు మీడియా ప్రతినిధి హాస్పిటల్ పాలయ్యాడు. మోహన్ బాబు మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం, సదరు రిపోర్టర్లకు తీవ్రంగా గాయాలవ్వడం అందరికీ తెలిసిందే. మీడియా మీద దాడి ఘటనలో పోలీసులు మోహన్ బాబు మీద కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశించారు. అయితే మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. ముందస్తు బెయిల్ రద్దు అయిందని, మోహన్ బాబు పరారీలో ఉన్నాడంటూ శుక్రవారం నుంచి కొందరు కథనాలు అల్లేస్తున్నారు. ఇప్పటికే మోహన్ బాబు కోసం గాలిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఎక్కడ ఆచూకీ దొరకడం లేదని చెప్తున్నారు. కానీ మోహన్ బాబు మాత్రం తన ట్విట్టర్ ఖాతా నుంచి అసలు విషయాన్ని చెప్పాడు. తను పరారీలో ఉన్నానని, పోలీసులు గాలిస్తున్నారని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం అని వాటిని ఖండించాడు. నా ముందస్తు బెయిల్ను తిరస్కరించలేదు. ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాను. వాస్తవాలను మాత్రమే బయట పెట్టాలని మీడియాను కోరుతున్నా అని తన పోస్టులో మోహన్ బాబు పేర్కొన్నాడు.